అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా వైనాడులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల మధ్యలో వరదలతో దాదాపు కొన్ని కుటుంబాలు ఊరే కొట్టుకుపోవడం జరిగింది. దానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, పార్లమెంట్ అంటేనే ఒక దేవాలయంతో సమానం. చట్టసభలు చేసే ఒక దాని ఏమంటారంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం అది. కానీ దురదృష్టం, పార్లమెంట్లో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు పాత సామాన్లు అమ్మేవారికి మాట్లాడుతున్నారు. మామూలుగా పాత సామాన్లు అమ్ముతారు, రోడ్లో అరుస్తా, ఏదంటే అది మాట్లాడతా, గట్టిగా అరుస్తా మాట్లాడతారు. అట్ట రాహుల్ గాంధీ పాత సామాన్లు అమ్మే వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నాడు. అది మన భారతదేశం చేసుకుంటే దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే కాదు, ఈ మధ్యకాలం మీరు కానీ పార్లమెంట్లో వారు చేసినటువంటి సంఘటనలు, మాట తీరు మీరు కానీ గమనించినట్టయితే పార్లమెంట్లో కన్ను కొట్టడము, పార్లమెంట్లో పోయి కౌలించుకోవడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇవన్నీ మంచిది కాదు. గతంలో నేను చెప్పాను, పార్లమెంటుకి పార్క్కి తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ. నిన్న వారు మాట్లాడుతూ మహాభారత ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. అయ్యా, మహాభారతం బుక్కు నీకు పంపిస్తున్నాను, నీ ఇంటికి పంపిస్తున్నా, రాహుల్ గాంధీ ఈ అడ్రస్కి పంపిస్తున్నా. అడ్రస్ టు శ్రీ రాహుల్ గాంధీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 5 సున్హేరి బాగ్ రోడ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, ఢిల్లీ 110001. రాహుల్ గాంధీ గారు, అయ్యా ఉత్తర కుమారుడు, ఇండియా కూటమంతా కలుసుకొని రాహుల్ గాంధీని నువ్వు వీరుడు, సూర్యుడు, నువ్వు లేందే భారతదేశం లేదు అని చెప్పి మాట్లాడి వారిని పంపించారు నిన్న పార్లమెంట్కి. మామూలు ఉత్తర కుమారుడు అంటే ఎవరో తెలుసా రాహుల్ గాంధీ గారు, అందుకే నేను చదవని తెలుస్తుంది. భారత యుద్ధంలో, మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఉత్తర కుమారుడు అందరూ అర్జునుడిని వీళ్ళందరినీ పట్టిన చేసేటప్పుడు నేను కూడా వెళ్తాను, నేను భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని వీళ్ళందరినీ వారితో నేను పోరాటం చేస్తానని చెప్పి యుద్ధభూమికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. రాహుల్ గాంధీ కూడా పరిగెత్తి వెనకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కదా రాహుల్ గాంధీ? గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కాదా? నువ్వు నీ చేష్టలు. అందుకనే వారసత్వ రాజకీయాలతో వస్తే ఇలాంటి ప్రాబ్లమే. జవసత్వాలతో వస్తే అన్నీ అర్థమవుతుంది. వారసత్వ రాజకీయాలు, అమ్మ పేరు, నాన్న పేరు, తాత పేరు, నకిలీ గాంధీ గారు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు. నిన్న మాట్లాడుతూ ఇది ఒక పద్మవ్యూహము, ఈ పద్మవ్యూహంలో 6గురే భారతదేశాన్ని నడుపుతున్నారని చెప్పి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, మా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ మోహన్ భగవత్ గారి పేరును కూడా ప్రస్తావించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోమని చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీకి భారతీయ జనతా పార్టీ సీరియస్గా వాన్ చేస్తాను. అయ్యే నకిలీ గాంధీ, మన గాంధీ గారే ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ క్యాంప్ ఢిల్లీలో 16/9/1947లో ఆర్ఎస్ఎస్ క్యాంప్ గురించి గాంధీ గారు ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ని ప్రశంసలతో ముంచెచ్చడం జరిగింది. అది గుర్తు తెచ్చుకో ఒకసారి. 1963లో రిపబ్లిక్ డే పెరేడ్కి మీ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ని పెరేడ్లోకి ఆహ్వానించడం జరిగింది 1963లో. ఎందుకంటే 1962లో చైనా వార్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు యుద్ధ క్షేత్రంలో పాల్గొన్నారు. దానికి గుర్తింపుగా వారు పిలవడం జరిగింది. 1963లో రిపబ్లిక్ డే పెరేడ్కి మీ తాతగారు పిలవడం జరిగింది. మిస్టర్ రాహుల్ గాంధీ, గుర్తుపెట్టుకో. డాక్టర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మే 1939లో పూణే క్యాంపులో ఆర్ఎస్ఎస్ క్యాంపులో
ఆర్ఎస్ఎస్ని ఏ విధంగా పొగిడారో, ఆర్ఎస్ఎస్ పద్ధతుల్ని ఏ విధంగా వారు పొగిడారో ఒకసారి అర్థం చేసుకో. నువ్వు ఏదైనా చదివితే కదా నీకు తెలిసేదానికి. ఏమి చదవు, ఇన్ని రోజులు రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకోడు మిత్రులారా, రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని ఊపుకుంటూ కనపడ్డాడు. చదివితే కదా నీకు అర్థమయ్యేదానికి. ఏదైనా చదివితే, ఏదైనా తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటుంది. రాజ్యాంగం గురించి తెలీదు, మన ఇతిహాసాలు మన గ్రంథాల గురించి తెలీదు, పార్లమెంట్లో ఏం మాట్లాడాలో తెలీదు. అందుకనే రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి మా మోహన్ జీకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మంచిది కాదు. ఈరోజు ప్రపంచంలోనే ఆర్ఎస్ఎస్ అంటే నిస్వార్థంగా సేవ చేసే సంస్థ ఆర్ఎస్ఎస్. ఎప్పుడు ఎక్కడ ఏం ప్రమాదం జరిగినా ముందుగా మా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మేము ఉంటాం. అది తెలియదా నీకు? విదేశీ భావాలతో ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు, పార్లమెంట్ సమయంలో గతంలో ఎక్కడెక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ డిబేట్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి ప్రయాణం చేసావు, ఎక్కడెక్కడ పోయి ఏం చేసావు, బార్లో పబ్బులో ఎవరెవరిని కలిసావు, అన్నీ ఉంది రికార్డు, ప్రజలకందరికీ తెలుసు. నువ్వా దేశభక్తుల గురించి మాట్లాడేది? ఆర్ఎస్ఎస్ దేశభక్తులు నువ్వా మాట్లాడేది? ఇది మంచిది కాదు. కాబట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పక్కన పెట్టి ఏం మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే పార్లమెంట్లో బాగుంటుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక హుందా. గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా ఉన్నారు గతంలో ఒకసారి చూసుకోండి. ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నువ్వు నీ కుటుంబం నీ ప్రభుత్వం కదా పాలించింది. నువ్వు నీ కుటుంబం నీ ప్రభుత్వం కదా పాలించింది. దాదాపు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పాలించి నట్టేటిన ముంచి స్కాములతో డెక్కన్ హెరాల్డ్ స్కామ్ ఎవరిది, బోఫర్స్ ఎవరిది, మీ బావగారి మీద స్కాములు అన్ని లిస్టు చెప్పమంటావా? రాబర్ట్ ఓదేర్ ఎవరు, ఆయన మీద స్కాములు. క్యారెక్టర్, క్యాలిబరీ, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో ఒక్క స్కామ్ను చూపించు నువ్వు, ఆధారాలతో, మాటలతో కాదు, ఒక్క ఆధారమైన చూపించు నువ్వు. స్కామ్లు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాల్లో తగులుకున్న పార్టీ మీది. మీరా మా గురించి మాట్లాడేది? మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. అందుకనే మీకు 3 డిజిట్లు కూడా ఇలా కేవలం 99 స్థానాలకే భారతదేశ ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ఆయన ఏదో 100 మార్కులకి 99 అనుకుంటున్నారు. 543కి 99 రాహుల్ గాంధీ గారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మీ ఇండియా కూటమి అంతా కలిస్తే కూడా మా ఫిగర్తో మీరు మ్యాచ్ కారు. మీ ఇండియా కూటమి అందరూ కలిస్తే కూడా మా బీజేపీకి వచ్చిన ఫిగర్తో మ్యాచ్ కారు. 10 సంవత్సరాలు మోడీ గారి దేశానికి సేవ చేశారు ఒక ప్రధానమంత్రిగా. ఒకసారి అంకెల్లో అటు ఇటు ఉండొచ్చు. గతంలో నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదయ్యా. నీకు ఈలే కదా, మీ పార్టీకి దేశ ప్రజలు ఈలేదు కదా. కేవలం 99కి ఇంత ఎగిరి పడితే రాబో రోజుల్లో ఏముంటుంది ఒకసారి చూడు. ఈరోజు నిస్వార్థంగా భారతదేశాన్ని వికసిత్ భారత్గా మేము ముందుకు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇలా విలువైనటువంటి సమయాన్ని, పార్లమెంట్లో విలువైనటువంటి సమయాన్ని ఇట్లా కామెడీ షోగా చేసి, ఒక కామెడీగా మాట్లాడుతూ ప్రపంచం ముందు నవ్వులు పాలవుతున్నావు. విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం గురించి, ఇక్కడ విధానాల గురించి మాట్లాడతావు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నీకేం నొప్పి నాకు అదేం అర్థం కావట్లే. విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం గురించి మనకు సామెత ఉంది కదా, ఏ దేశం ఎదిగినా ఎన్ని కార్యక్రమా పొగడరా నీ తల్లి భూమి భారతని అని చెప్పి మన పూర్వీకులు మనకి ఇచ్చారు కదా. నీకు ఏదైనా ఎక్కితే కదా నీ డిఎన్ఏలో ఇంక మేము మాట్లాడకూడదు ఎక్కువ అవన్నీ. ఎందుకంటే మహిళల్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. నీకు దేశం మీద భక్తి, దేశం మీద ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఉండాలా రాహుల్ గాంధీ గారు? ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక పక్క మేము 10 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి నష్టాన్ని ఇంకెన్ని సంవత్సరాలు చెప్పండి. మీరు చేసినటువంటి నష్టం 10 సంవత్సరాలైనా గాడిలో ట్రాక్ మీద ఇప్పుడే ఎక్కింది. మీ నష్టాన్ని పూడ్చుకుంటూ మా పరిపాలనలో ట్రాక్ మీద ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు మీరు చేసినటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని అన్నింటినీ కట్ చేసుకుంటూ భారతదేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ట్రాక్ మీద పెట్టి బుల్లెట్ ట్రైన్ మార్గం మేము ముందుకు పోవాలనుకుంటున్నాం.
అది అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ మహాభారతం బుక్ మాత్రం చదవాలి ఆయన. ఎందుకంటే చదివితే తెలుస్తుంది దాంట్లో క్యారెక్టర్లు ఏమేమి, ఉత్తర కుమారుడు అంటే ఏంది, నువ్వు సేమ్ దానికి సరిపోతావు. నీ క్యారెక్టరు, నీ మాటలు, నీ చేష్టలు దానికి సరిపోతావు. కాబట్టి భవిష్యత్తులో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా తీసుకుపోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ ఇండియా కూటమి నాయకులు మీరు ఎన్ని కుట్రతాలు పన్నినా మా ఎన్డీఏ కూటమిని కానీ మేము చేస్తున్నటువంటి మా పనిని కానీ దీన్ని అడ్డుకునే పరిస్థితే లేదు. భారతదేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతాం. స్వామి వివేకానంద కలలుగన్నటువంటి నవభారత నిర్మాణం కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మేము భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. మిత్రులారా, పార్లమెంట్లోనే మాట్లాడారు. పార్లమెంటు దేవాలయాలతో సమానం, చట్టసభలు చేసే ప్రదేశం అది. తెలిస్తే కదా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు వ్యవహార శైలి ఎలా ఉండాలి. గతంలోనే సుప్రీంకోర్టు మందలించడం జరిగింది రాహుల్ గాంధీ వ్యవహార శైలి మీద. నిన్న వారు మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ వ్యవహరించాలో స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా నిన్న డిబేట్ జరిగేటప్పుడు చూడడం జరిగింది టీవీలో. స్పీకర్ గారు ఎంత చెప్తానో ఈయన వింటే కదా, ఈయనకి తెలిస్తే కదా, సిస్టమ్ తెలిస్తే కదా రాజ్యాంగం అంటే ఏమి, ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా ఏ రోజున చదువుకొని వస్తే కదా. ఎవరో రాయిస్తే తీసుకొని చదివితే ఇట్లాగే ఉంటుంది. ఎవరో రాయిస్తే పార్లమెంట్లో వచ్చి మాట్లాడితే ఇదే విధంగా ఉంటుంది, నవ్వులు పాలైపోతాడు. అందుకని చెప్పింది ఆయన గతంలో వారు వ్యవహరించిన తీరు, గతంలో పార్లమెంట్ సాక్షిగా వారు వ్యవహరించిన తీరు ప్రజలు అసహించుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఇది మంచిది కాదు. కాబట్టి మేము కూడా ఇప్పటికి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ ఎవరిని శత్రువు చూడదు, మేము నిన్ను కూడా ప్రత్యర్థిగా చూస్తున్నాం. కొద్దిగా పరిమితి చెంది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహారం ఉండాలో నేర్చుకుంటే మంచిదని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.